హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. ఈరోజు అసలు ఫైమోసిస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఫైమోసిస్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సో ఫైమోసిస్ అంటే ఏంటి అంటే, అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో మగవాళ్ళలో అంగం ముందరున్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి. యూజువల్గా పైన చర్మం అనేది స్ట్రేట్గా ఉంటుంది, ఈ కింద చర్మం మాత్రం మనకి ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. ఈ అటాచ్మెంట్నే మనము ఫ్రెన్యులం అని చెప్పి అంటుంటాం. సో ఈ చర్మం చూసుకుంటే కనుక అందరికీ ఈ రకంగా చిన్నగా ఉంటుంది. సో మనం వెనక్కి మూవ్ చేసినప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఈ ముందర హెడ్ భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాన్స్ అంటాము. ఈ గ్లాన్స్కి మనకు పైనుంచి వెనక్కి రావాలి, అప్ టు ఈడు వరకు రావాలి ఫ్రీగా. అట్లా ఫ్రీగా వస్తేనే దాన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేయాలి. బట్ చాలామందికి ఏంటంటే అది ఫ్రీగా రాదు, కొంచెం టైట్గా వస్తుంటుంది, పెయిన్ఫుల్గా వస్తుంటుంది. కొందరికి సగం దూరం వరకు ఇక్కడ వరకు బాగానే వస్తుంది, తర్వాత టైట్ అయిపోతుంది. ఇంకొందరికి టైట్గా వెనక్కి లాగినప్పుడు వస్తుంది, బట్ మళ్ళీ ముందరికి రాదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తుంటాం. ఇట్లా వెనక్కి రాకపోతేనే, చర్మం వెనక్కి రాకపోతే దాన్ని మనం ఫైమోసిస్ అని చెప్పి అంటుంటాం. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే 90% పేషెంట్స్ చూసుకుంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్ వల్ల ఏమవుతుందంటే ముందర చర్మం కమిలిపోవడం వల్ల, ఎర్రగా అయిపోవడం వల్ల, చిట్లిపోవడం వల్ల అక్కడున్న చర్మం వెనక్కి రాక స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఫైమోసిస్ అని, బెలనైటిస్ అని అంటూ ఉంటాం. సో ఫైమోసిస్ ఉన్న పేషెంట్స్కి ఇబ్బంది ఏమవుతుందంటే లోపల శుభ్రం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి వెనక్కి లాక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది. కొందరికి అయితే కంప్లీట్ ఫైమోసిస్ ఉంటుంది, కొందరికి కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, అసలు ఓపెనే కాదు, చిన్న పిన్ పాయింట్ హోల్ మాత్రమే మిగులుతుంది. ఈ హోల్ నుంచి మనం మూత్రం పోసినప్పుడు మూత్రం అంతా ఇక్కడే ఉండి ఇదంతా ఇట్లా ఉబ్బినట్టుగా కూడా అవుతుంది అన్నట్టు. సో ఇట్లాంటి వాటిని మనం కంప్లీట్ ఫైమోసిస్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చర్మం వెనక్కి రాకపోవడం వల్ల క్లీనింగ్ ఇష్యూస్ అవుతాయి. రేపు ఇంటర్కోర్స్ చేసినప్పుడు, కలిసినప్పుడు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. కంప్లీట్ ఫైమోసిస్ ఉన్నప్పుడు సెమెన్ బయటికి రాదు, అక్కడే స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి దానివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంతేకాకుండా ఈ ఫైమోసిస్ వలన ఓసారి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే వెనక్కి పోకపోవడం వల్ల ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ఫుల్ ఉంటుంది. ఇట్లా పెయిన్ అనేది మైండ్లోకి వచ్చే వరకు ఏమవుతుందంటే మళ్ళీ కలిస్తే పెయిన్ వస్తుందేమన్న భయంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ ఫైమోసిస్ అనేది చూడడానికి చర్మం అనేది ఉంటుంది, కానీ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి మెడికల్గా ట్రీట్మెంట్ అంటూ ఏముండదు, అంటే మందులు కానీ ఇట్లాంటి ఆయింట్మెంట్స్ కానీ ఏముండవు. సో దీనికి మనం ఏం చేయాలంటే ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఈ ఫోర్ స్కిన్ అంటాం కదా, ఈ ఫోర్ స్కిన్ అనేది తీసేసేయాలి. అయితే మన ట్రీట్మెంట్ హాస్పిటల్లో మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో దాన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు అన్నట్టు. కేఎస్ఆర్ స్టేప్లర్ అంటారు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో ఏంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఉండే సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది, దీనివల్ల పెయిన్ ఉండదు, ఎడిమా అంటే వాపు రాదు, బ్లీడింగ్ ఉండదు, ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కాస్మెటిక్ రిజల్ట్స్ చూసుకుంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి అన్నట్టు. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్. ఇక్కడెక్కడ కోత కుట్లు ఉండవు, మనం పిన్స్ కొడతాం అన్నట్టు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం. ఇది ఏదైతే ఉందో డ్యామేజ్ అయిపోయిందో ఈ చర్మం మొత్తం తీసేసేస్తాం. తీసేసి మనము పిన్స్ కొట్టే వరకు ఏమవుతుందంటే ఇది ఇక్కడికి వచ్చి పడుతుంది అన్నట్టు. అంటే పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి, సో ఆ ముందున్న చర్మాన్ని తీసేయడం అనేది జస్ట్ మనం స్టేప్లర్ మెథడ్ ద్వారా చేస్తున్నాం. ఇది కూడా ఏంటి అంటే సింగిల్ యూజ్ స్టేప్లర్ అన్నట్టు. ఒకరికి వాడిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి వాడడం, దీనివల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. సింగిల్ యూజ్ డిస్పోజబుల్ స్టేప్లర్ అంటాం. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, మనకు 11-12 నుంచి సైజెస్ స్టార్ట్ అయ్యి 36 వరకు సైజెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ పెనిస్ యొక్క గర్త్ని బట్టి, పెనిస్ యొక్క సైజుని బట్టి మనం చూస్ చేసుకుంటుంటాం. యూజువల్గా 30, 32, 34 అనే సైజెస్ మనం మామూలుగా నార్మల్గా వాడుతూ ఉంటాం అన్నట్టు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, మరి సర్జరీ అయితే అయిపోతుంది, 5 minutesలో సర్జరీ అయిపోతుంది, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యమైన 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో ఎరెక్షన్ లేకుండా చూసుకోవాలి, అంటే అంగం గట్టి పడకుండా చూసుకోవాలి, అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఇది మామూలుగా ఎర్లీ మార్నింగ్లో ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి. యూజువల్గా 5 to 6 ఎరెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి ప్రతి అబ్బాయిలకి. సో దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా, 4 o'clock అట్లా అలారం పెట్టుకొని లేసి అటు ఇటు తిరగడం వల్ల హార్మోన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి, కాబట్టి ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. రెండో ముఖ్యమైన ఇంపార్టెంట్, 1 month వరకు కలవకూడదు. అట్లీస్ట్ 1 month వరకు మనము ఇంటర్కోర్స్ అనేది చేయకూడదు. అండ్ మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శుభ్రం. ఎంత శుభ్రంగా చేసుకుంటే చేయబెట్టి రుద్ది కడుక్కోవచ్చు. సోప్స్ ఇస్తామో ఆ సోప్ ద్వారా శుభ్రంగా కడుక్కుంటే కనుక అది 100% హీల్ అయిపోతుంది. వితిన్ 10 to 12 daysలో హీల్ అయిపోతుంది. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ అయినట్టు కూడా తెలియదు, అసలు కంప్లీట్ 0 pain ఉంటుంది. మనకి ఇందులో కూడా 2-3 రకాల స్టేప్లర్స్ ఉంటాయి, వైట్, గోల్డ్, బ్లాక్ అని చెప్పి డిఫరెంట్ క్వాలిటీని బట్టి, పిన్స్ సైజుని బట్టి, మనకు క్వాలిటీని బట్టి ఉంటుంటాయి. అవి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీస్ చేసుకోవచ్చు. ఈ గోల్డ్ కానీ బ్లాక్ వలన కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీస్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను అవైలబుల్ ఉంటాను. దాన్ని కలిస్తే కనుక మనం స్టేప్లర్ ద్వారా చేయడం వల్ల 100% దీన్ని నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.